10x స్పీడ్లో ఉందండి. ఈరోజు అస్సలు నిఫ్టీ అనేది మాస్టర్ ప్రైస్ ట్రేడ్, ఆపరేటర్స్ ట్రేడ్ అంటారు కదా, అటువంటి ట్రేడ్ అనేది మనము ఇవ్వడం జరిగింది అండ్ బుక్ చేయడం కూడా జరిగింది. మనం బుక్ చేసింది అయితే 50 పాయింట్స్ యాజ్ యూజువల్. కాకపోతే ఈ ట్రేడ్ అనేది అస్సలు మాస్టర్ పీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ట్రేడ్ అంటారు. అటువంటి మాస్టర్ పీస్ ట్రేడ్ ఇది. ఒక్కసారి మన ఎంట్రీ చూసారంటే ఆల్మోస్ట్ 45లో ఉంటుంది, 5 to 5 మన ఎంట్రీ. అస్సలు ఈ ట్రేడ్ కానీ, ఈ క్యాండిల్ కానీ, ఇయర్ ఆఫ్ ద క్యాండిల్ అంటారు కదా, అటువంటి క్యాండిల్ అండి. అద్భుతం అసలు. వన్స్ ఈ ట్రేడ్ చూసారంటే అసలు మైండ్ బ్లోయింగ్ ట్రేడ్ ఇది. ఓకే, మన జోన్స్ అనేది ఆల్రెడీ మనం బుక్ జోన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ చూన్నాయి కదా, లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని రెడీగా ఉన్నాము. ఓకే, 22,300 పిఈ అనేది ఇవ్వడం జరిగింది, గ్రూప్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీడియో అనేది 10x స్పీడ్లో ఉంది, రికార్డెడ్ వీడియో. ఆఫ్టర్ ట్రేడ్ కాదండి, లైవ్లో ఉన్నది. ఇప్పుడు ట్రేడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా. ఓకే, ఇది గ్యారంటీ అని మన ప్రైస్ అనేది లో ప్రీమియంలో తీసుకున్నాం అండ్ వన్ మోర్ ప్రీమియం కూడా తీసుకున్నాను. కొంచెం హై ప్రీమియంలో కూడా ఉండే ట్రేడ్ అనేది కూడా ఒకటి తీసుకున్నాను. ఓకే, లో ప్రీమియం ట్రేడ్ అనేది ఇక్కడ మనకు జరిగింది. గ్రూప్లో కూడా ఒకటి ఇవ్వడం, మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 22,400 పిఈ కూడా సైడ్ బై సైడ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ 22,400 పిఈ అనేది జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. 22,300 మాత్రం ట్రేడ్ తీసుకున్నామండి. ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వరకు 22,220 వరకు మార్కెట్ వస్తుందనేసి అని మార్క్ చేయడం జరిగింది. ఓకే, వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. అస్సలు మార్కెట్ అంటే అసలు మూమెంట్ ఇచ్చింది, అద్భుతమైన మూమెంట్. అంటే అది ఆల్రెడీ మనకి 100 పాయింట్స్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ నేను 100 పాయింట్స్ కూడా టార్గెట్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, మన టార్గెట్ 100 పాయింట్స్ అని వస్తుందనేసి అని మెన్షన్ చేయడం జరిగింది. లెవెల్స్ కూడా అంతవరకు ఫిక్స్ చేశాను, చూసారా. ఆల్రెడీ మనం బిఫోర్ మార్కెట్లోనే 100 పాయింట్స్కి టార్గెట్ రెడీ, 30, 50 అండ్ 100 పాయింట్స్ గ్యారంటీ అని ఇవ్వడం జరిగింది. వన్స్ ఆ జోన్ ఏదైతే ఉందో, ఆ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అవుతానే మూమెంట్ పీఈ సైడ్ అనేది ఉంది కాబట్టి టార్గెట్స్ కూడా 100 పాయింట్స్ కానీ పెట్టాను. ఓకే, మనం తీసుకున్న ట్రేడ్ అయితే 45 ప్రీమియం ఉన్నది. 22,300 అనేది, 22,400 అనేది హయ్యర్ ప్రీమియం, అది తీసుకోలేదు, అది జస్ట్ అబ్జర్వేషన్ కోసం పెట్టాను. టార్గెట్ చూడండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, ఎంత గ్యారంటీగా వస్తుందనేసి అని ఇవ్వడం జరిగింది. క్లియర్గా గ్రూప్లో మెన్షన్ చేశాను. 22,300 అనేది మాత్రము మార్కెట్లో జరిగింది, మన గ్రూప్లో, ప్రీమియం గ్రూప్లో జరిగింది. వన్స్ ఈ లెవెల్ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మన ట్రేడ్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని పెట్టాను. లైన్ రెసిస్టెన్స్ జోన్ కూడా ఇప్పుడు చూస్తారు మీరు మ్యాజిక్. 1 సెకండ్. ఓకే, ఆ లెవెల్ వన్స్ బ్రేక్అవుట్ అయిందంటే 100% మనకు మార్కెట్ అనేది డౌన్ వస్తుందని క్లారిటీ ఉంది. 100 పాయింట్స్ ఇవ్వడం కూడా జరిగింది మార్కెట్లో. ఓకే, మనం అనుకునేది 100 పాయింట్స్, ఇది యాక్చువల్ స్పీడ్ అండి. ఇంతసేపు మీరు చూసింది 10x స్పీడ్లో చూసాము, ఇప్పుడైతే ఒక మ్యాజిక్ జరగబోతుంది. అది యాక్చువల్ స్పీడ్లోనే ఒక మ్యాజిక్. ఇంత ఫాస్ట్ మూమెంట్స్ అంటే అప్రాక్స్ 350 పాయింట్స్ అట్ మన టార్గెట్, మన ఎంట్రీ ప్రైస్ నుంచి 350 పాయింట్స్ నిఫ్టీలో రావడం అంటే అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. కాకపోతే మనం కరెక్ట్గా ఎవ్రీడే మనము బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తాము, నిఫ్టీలో చేద్దామన్న ఉద్దేశంతో జస్ట్ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ట్రేడ్ ఇచ్చాను, మన గ్రూప్లో మెన్షన్ చేశాను ట్రేడ్ అనేది కూడా. ఒక్కసారి చూడండి, గూస్ బంప్స్. ఓకే, మార్కెట్ మూవింగ్. వన్స్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే
సింగిల్ 5 సెకండ్ 1 సెకండ్లోనే 300 పాయింట్స్ 200 పాయింట్స్ అబౌవ్ క్యాండిల్. ఎవ్వరు అసలు ఊహించండరు. జస్ట్ మనమైతే ఎంట్రీలో ఉన్నాం కానీ 50 పాయింట్స్కి ట్రైలింగ్ స్టాప్ లాస్లో బుక్ చేసాము. అసలు ఈ ట్రేడ్ కానీ ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ లేకుండా మెయింటైన్ చేస్తుంటే మాత్రం ఒక 2-3 లక్షలు ఈజీగా వేసుకోండి జేబులో ఈరోజు. వెయిట్ 1 more minute to go. Magic happenings very soon. Ready. బూమ్ 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 బూమ్. అసలు చూసారా క్యాండిల్ మన 100 పాయింట్స్ దాటి వెళ్ళిపోయింది. అసలు చాట్ బోర్డ్ దాటి వెళ్ళిపోయింది, సిస్టమ్ కంప్యూటర్ దాటి బయటికి వెళ్ళిపోయింది. ఎంత పెద్ద మూమెంట్ చూసారా. 350 పాయింట్స్ నేను అడ్జస్ట్ చేస్తూ వస్తాను చూడండి. 350 పాయింట్స్ 30 నుంచి 350 వరకు మార్కెట్ వెళ్ళడం అంటే ఎంత అస్సలు చూడండి. 200 పాయింట్స్ ఆల్రెడీ రీచ్డ్. ఓకే, మన టార్గెట్ 100K పెట్టాము, ఇప్పుడు 200+ పాయింట్స్ వచ్చింది. స్టిల్ మూవింగ్. ఒక 3 minutes క్యాండిల్లోనే టోటల్గా అస్సలు మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. 300 పాయింట్స్ నిఫ్టీలో రావడం అంటే అస్సలు అద్భుతం. కాకపోతే మనం ఇంత డైరెక్షన్ అనేది ప్రిపేర్ అయినాం, కానీ ఎంత ఫాస్ట్గా వస్తుందని, ఎంత గ్యాప్ వస్తుందని కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. ఎనీవే మనకు అసలు 350 పాయింట్స్ మూవ్. ఈ ఒక్క ట్రేడ్ చాలండి, మంత్లీ ఒక ట్రేడ్ చాలు బుక్. అద్భుతం అసలు. ఓకే, ఇంకా మీదట మనం నిఫ్టీలో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎప్పటి నుంచో, బట్ ట్రేడ్స్ అనేది ఇవ్వట్లేదు. నిఫ్టీలో కూడా ప్రీమియం గ్రూప్లో అండ్ మామూలుగా యూట్యూబ్ లైవ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ చేయండి, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, 350 పాయింట్స్ అండి, టోటల్గా 350 పాయింట్స్. గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తున్నాను. గ్రూప్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఓకే, సింగిల్ క్యాండిల్ మార్కెట్ స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది. కాకపోతే మనము డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంత ఫాస్ట్గా ఇన్ని పాయింట్స్ వస్తుందని అయితే అన్ఎక్స్పెక్టెడ్. సిపిఆర్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి 100 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడైతే 300 పాయింట్స్ 350 పాయింట్స్ 30 నుంచి 350 పాయింట్స్ అనేది రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మూవ్, ఆపరేటర్ మూవ్, మాస్టర్ పీస్ మూవ్. దీనికి ఎన్నైనా పేర్లు పెట్టచ్చు, మన ఇష్టం అండి. అంత మంచి మూమెంట్ క్యాప్చర్. మన లెవెల్స్ ఎలా డ్రా చేసుకున్నామో చూసారంటే అట్లా ఉన్నాయన్నమాట లెవెల్స్. మార్నింగ్ సిఈ సైడ్ ట్రేడ్ చేసిండొచ్చు, మనం స్ట్రిక్ట్గా బ్యాంక్ నిఫ్టీలోనే ఉన్నాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిఎన్పి 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 11:30 2 అవర్స్లో 100 పాయింట్స్ ట్రేడ్ అనేది జరగడం జరిగింది. మన గ్రూప్ వాళ్ళంతా కూడా హ్యాపీగా బుక్ చేసుకున్నారు. ఓకే, ఈరోజు మన ట్రేడర్స్కి కూడా లక్కీ డే అని చెప్పచ్చు. బట్ ఈ ట్రేడ్ అయితే నేను గ్రూప్లోనే మెన్షన్ చేశాను, లైవ్ అయితే ఇవ్వలేదు. 1 or 2 మెంబర్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఓకే, ఎనీవే 350 పాయింట్స్ అనేది రావడం జరిగింది సింగిల్ ట్రేడ్లో. బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఎంతమంది తెలియదు, కానీ 350 పాయింట్స్ ట్రేడ్ ఇది. ఓకే, ఇటువంటి ట్రేడ్స్ మళ్ళా మనకు వస్తుందో రాదో పక్కన పెడితే, అనాలిసిస్ పర్ఫెక్ట్ అండ్ సెటప్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఇటువంటి ట్రేడ్స్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి.
మనము మన సెటప్ని నమ్ముకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సెటప్ని నమ్ముకొని వెయిట్ చేసామంటే 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ పక్కాగా ఉండాలి. స్టిక్ ఆన్ టు అవర్ లెవెల్స్, స్టిక్ ఆన్ టు అవర్ సెటప్. ఎస్ఎల్స్ 1 or 2 టైమ్స్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుందంటే మూమెంటం స్టార్ట్ అయ్యే ముందర స్టాప్ లాస్ హంటింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఆపరేటర్స్. అవన్నీ స్టాప్ లాస్ హంటింగ్ అయినాకనే మనకు మొమెంటం అనేది సింగిల్ సైడ్ వస్తుందన్నమాట. ఇది వార్ వన్ సైడ్ మూవ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఎనీవే మనం వార్ వన్ సైడ్లోనే ఉన్నాము. మన వార్ కూడా విజయవంతంగా జరిగింది. డెకేట్లో ఇట్లాంటి మూవ్ అనేది వస్తుందో రాదో చెప్పలేము. అటువంటి మూవ్ జరిగింది ఈరోజు. వార్ వన్ సైడ్ సింగిల్ సైడ్ మూవ్ 350 పాయింట్స్ అట్ 30 నుంచి అండి. 100 నుంచో 150 నుంచో 300 పాయింట్స్ రాలేదు మనకు, 30 నుంచి వచ్చింది అంటే 10x ప్రాఫిట్. దాన్ని ఎలా అనాలో కూడా తెలియట్లేదు నాకు, అంత ఆనందంగా ఉంది. ఓకే, 350 పాయింట్స్ అనేది రన్ అయితే మూవ్ అయింది. ఓకే, డన్ అండి.